రైట్. ఈరోజు విశ్వాసి తన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవడానికే, అది కాపాడుకోవడంలోనే సతమతమవుతూ కింద మీద పడిపోతుంటాడు. విశ్వాసి తన ఆత్మీయ జీవితం కాపాడుకోవడమే పెద్ద పని అయిపోయింది. సో దేవుడి సన్నిధిలో మనమందరము కూడా ప్రభు కృపలో మనము నిలబడుతున్నప్పుడు, వాక్యం మీద నిలబడాలి అని మనం ఆశించినప్పుడు, మనం ఏదైతే మనం చేయాలి అని అనుకుంటున్నామో దాన్ని తగిన జాగ్రత్తలు మనం తీసుకుంటూ ఉన్నప్పుడు ఆ విషయాన్ని మనం అంతవరకు కూడా చేయగలం. ఒక చోట పని చేస్తున్నాం, ఒక కంపెనీలో. ఆ కంపెనీలో ఎక్కువ కాలం నిలిచుండి పని చేయాలంటే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. యజమాని చెప్పిన పని ఖచ్చితంగా చేయడము, ఆయనకి విధేయత చూపడము, వెంటనే వెళ్ళడము. సో వీడిని పెట్టుకోవడం వల్ల మనకు ఉపయోగం ఉందిరా అని అనిపించుకోగలగాలి. వీళ్ళు పెట్టుకోవడం వల్ల ఉపయోగం లేదన్నప్పుడు ఏం చేస్తాడు? వాని పీక పడేసి ఇంకోళ్ళని నెట్టుకుంటాడు. దానికి కొన్ని నియమాలు, నిబంధనలు కూడా ప్రభు ఆ మనుషులు ఉంటాయి. అలాగే మన ఆత్మీయ జీవితాన్ని, మన విశ్వాస జీవితాన్ని అంతం వరకు కొనసాగించుకోవాలి అని అనుకుంటే, ప్రభుతో అంతం వరకు మనం కలిసి ఉండాలి అని అనుకుంటే, దానికి కూడా కొన్ని జాగ్రత్తలు, ప్రికాషన్స్ తీసుకోవాలి. ఒకవేళ అవి తీసుకోకపోతే ఏమవుతాయి? మన ఆత్మీయ జీవితాన్ని అంతవరకు దాన్ని కొనసాగించలేం. జ్ఞానము గలవాడు ఆపదలో పడకుండా తప్పించుకొని సామెతల గ్రంథంలో రాయబడి ఉంటుంది. మూర్ఖుడు ఆలోచించకుండా ఆపదలో పడునని ఉంటుంది. సో కాబట్టి మూఢుడు ఆ ముందు జరగబోతున్న విషయం గురించి ఆలోచన లేకుండా తనకి ఇష్టానుసారంగా తాను వెళ్ళిపోతున్నప్పుడు ఏమవుతుంది? ఆపదలో పడతాడు. జ్ఞానం ఏం చేస్తాడు? భవిష్యత్తు జరుగుతున్నది, ఇది చేస్తే దీని ప్రతిఫలం ఎలాగుంటుంది అని ఆలోచించి తగిన రీతిగా నిర్ణయాలు తీసుకుంటారు, తగిన రీతిగా జాగ్రత్తలు తీసుకుంటారు. ఎవడెలా పోతే నాకెందుకు అని వెళ్ళిపోయాడు అనుకోండి, ఎక్కడ కూడా వాడు నిలబడలేడు. హల్లెలూయా. నిలిచి ఉండాలంటే తగ్గింపు ఉండాలి. తగ్గింపు లేని చోట ఆత్మీయ జీవితం నిలిచి ఉండదు. అది ప్రభువుకైనా, పరిచర్యకైనా, మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవడానికైనా సరే. ఇప్పుడు వాక్యం చెబుతున్నప్పుడు వాక్యాన్ని విధేయత చూపి యాక్సెప్ట్ చేస్తే ఫలితం ఉంటుంది. దాని విధేయత చూపకుండా అబ్బా ఈరోజు వాక్యం మా ఫ్రెండ్ కోసమే వచ్చింది అని అనుకున్నారు అనుకోండి, ఈరోజు వాక్యము మా భర్త కోసం వచ్చింది అని అనుకున్నారు అనుకోండి, ఈరోజు వాక్యం మా ఆవిడ ఉంటే బాగుండు వీడి కోసమే వచ్చింది అని అనుకున్నారు అనుకోండి, మనం ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నట్టుగానే మన జీవితం ఎదుగు బొదుగు లేకుండా అలా వెళ్ళిపోతూ ఉంటుంది. అంతే. గోదావరి కాలం వెళ్ళిపోతూ ఉంటుంది. ఏది చేసినా వెళ్ళిపోతూ ఉంటుంది అంతే. వెళ్ళిపోద్ది అక్కడ సముద్రంలో కలిసిపోద్ది చివరికి వెళ్ళి. ఏ ఉపయోగం లేదు. సో ఈరోజు మన ఆత్మీయ జీవితం, ఇక్కడ ఒక మాట సెలవిస్తున్నారు. మనం తరచూ చదువుకుంటూ వింటున్న వాక్యాలే. ఆ వాక్యంలోంచి దేవుడు ఈరోజు కొన్ని విషయాలు మన ఆత్మీయ జీవితంతో మనం మాట్లాడుతున్నప్పుడు దాన్ని సరి చేసుకోవడం ప్రయత్నం మనం చేద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, 2:12. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం. రైట్. ఇది మనకి బహుశా కంటతా వచ్చిన వాక్యమే అందరికీ కదండి. కానీ తమ రక్షణ కాపాడుకునే విషయంలో భయం ఉండదు, వణుకు ఉండదు. ఎలా చెప్పగలం? ఈ పని చేస్తే
ఇది నా ఆత్మీయ జీవితానికి మేలుకరమా కీడుకరమా అని ఆలోచించకుండా చేయడం అనేది మూర్ఖులు చేసే పని. మూర్ఖుడికి అవసరం లేదు, వాడికి ఏమున్నా ఏం లేకపోయినా ఎలాగున్నా ఎలా లేకపోయినా అవసరం లేదు. సో కాబట్టి ఈరోజు ఈ విషయాలు మనం జాగ్రత్తగా వినాలి. నా సొంత రక్షణ, నా ప్రభు ఇచ్చిన రక్షణని అంతవరకు కాపాడుకోవాలనేది మైండ్లో పెట్టుకోవాలి. దీన్ని కాపాడుకోవడం కోసం ఏదైనా చేయాలి అన్న తీర్మానానికి రావాలి. ఆ తీర్మానానికి వచ్చినప్పుడు ఏది ఎదురైనా సరే విధేయత చూపడం అనేది నేర్చుకోవాలి. హల్లెలూయా. ద మైండ్ ఫస్ట్ ఫిక్స్ అయిపోవాలి. ఏంటి? నా సొంత రక్షణ కొరకు నేను ఏదైనా చేస్తాను, ఎంత దూరం నేను వెళ్తాను, ఎంతైనా తగ్గించుకుంటాను, ఏదైనా చేస్తానన్న విషయానికి మనం రావాలి. సో ఈరోజు ప్రభు పౌలు ద్వారా యొక్క వాక్యాన్ని ఫిలిప్పీ సంఘానికి రాస్తున్నాను. చాలామంది రేసు పరిగెడుతుంటారు, కానీ జయం వచ్చేది ఒకడే, బహుమానం పొందేది ఒకడే. అందుకే బైబిల్ ఏం చెప్తుంది? బహుమానం పొందేట్టుగా పరిగెట్టు అంటుంది. నేను పరిగెడుతున్నానండి, నేను ప్రార్థన చేస్తున్నానండి, నేను వాక్యం చదువుతానండి, నేను పరిచయం చేస్తున్నానండి, నేను మందిరానికి వెళ్తానండి అని మనం చెప్పుకున్నంత వరకు ఏమవుతుందనంటే అది మన ఆత్మీయ జీవితానికి ఉపయోగం లేదు. మనం చేస్తున్నామంటే కనిపిస్తుంటుంది. హల్లెలూయా. మనం చేస్తున్నామంటే మన క్రియలు కనబడుతూ ఉంటాయి, ఫలము కనబడుతూ ఉంటుంది. నిన్నటి నా జీవితము ఈరోజుకి ఒక సాక్ష్యము. ఈరోజు నేను జీవించే జీవితం రేపటికి సాక్ష్యము. రేపటి సాక్ష్యం కావాలా? రేపటి సాక్ష్యం కావాలా? కాపాడుకో, కాపాడుకో. అక్కలద్దా? వదిలేసే. రేపటి సాక్ష్యం చెప్పాలి నేను అని అనుకున్నావు అనుకోండి, తగ్గించుకో. అక్కలద్దా? ఎవడో తేడా రాని చూద్దాం. ఈరోజు ప్రభు యొక్క ఆత్మీయ జీవితం ఎంత చులకనైపోయిందనంటే, ఎంత చులకనైపోయిందంటే మన ఇష్టానుసారంగా చేసేయడం. ప్రభా క్షమించే, ప్రభా క్షమించే, ప్రభా తేలిక చేసాను, ప్రభా కంగారులో చేసాను, ప్రభా కోపంలో చేశాను, ప్రభుకి అన్నీ తెలుసండి. అదే వచ్చింది తంట ఆయనతోటి. ఆయన పైన తెలుసు, లోపలే తెలుసు. కావలసుకుని అన్నామో, లేకపోతే పొరపాటున అన్నామో, ప్లాన్ చేసుకుని అన్నామో, అన్ని విషయాలు. సో కాబట్టి ఏదైనా ఒక విషయం లోపల ఉండిపోయింది అనుకోండి, ఏదో ఒక సమయంలో బయటకు వచ్చేది అది. కాబట్టి లోపల మంచి దాచుకోండి, మంచి బయటకు వస్తాయి. శ్రేష్టమైన దాచుకోండి, శ్రేష్టమైన బయటకు వస్తాయి. విలువైన దాచుకోండి, విలువగా మీ జీవితం ఎంచబడుతుంది. అవసరం లేని అన్ని లోపల దాచుకున్నాం అనుకోండి, ఇప్పుడు బాగానే ఉంటుంది. ఎప్పుడైతే సిచ్యువేషన్ కంట్రోల్ తప్పుతుంది అనుకోండి, మన కంట్రోల్ తప్పుతూ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. సో దేవుని యొక్క ఆత్మీయ జీవితం, మన ఆత్మీయ జీవితాన్ని, మన విశ్వాసాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. మన విశ్వాసాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఈరోజు చాలామంది చేసే ప్రార్థన, ఆలోచన ఏంటంటే వాళ్ళు ఏ మాత్రము కూడా 1% కూడా ఎఫర్ట్ పెట్టరు. ప్రభా నీవే నన్ను నడిపించే, ప్రభా నీవే నన్ను దీవించే, ప్రభా నీవే నాకు ఇచ్చేసే, నీవే నాకు ఇది చేసే, నీవే నాకు అది చేసే. 1% కూడా మన ఎఫర్ట్ పెట్టకుండా ప్రభా నువ్వు చేసే, నీకు తెలుసు కదా ప్రభా, నీకు తెలుసు కదా ప్రభా, నువ్వు చేసే ప్రభా అని ప్రభువుకి అప్పగిచ్చేసి ప్రభువుకి పని చెప్తా ఉంటాం. మనం జీవించాల్సింది మనము, జీవించిన తర్వాత దాని ప్రతిఫలం పొందుకునేది కూడా మనమే. గుర్తుపెట్టుకోండి. అందుకే వారి వారి క్రియల చొప్పున వారికి ప్రతిఫలం ఇస్తాడు. నువ్వు జీవిస్తాను అంటే నీకు సహాయం చేస్తాడు ప్రభు. ఎలా జీవించాలో నేర్పిస్తాడు, చూపిస్తాడు, చేసి కూడా చూపిస్తాడు. చాలా చక్కగా నేర్పిస్తాడు, చాలా చక్కగా బోధిస్తాడు. ఎప్పుడు ఏం చేస్తాను ప్రభా, నువ్వు పరిగెట్టాలి అనుకో ఇక్కడి నుంచి, ప్రభా పరిగెట్టే ప్రభా, ఎలా ఒకలాగా నన్ను తీసుకెళ్ళిపో ప్రభా, ఇది పరిగెట్టాలి కదా ప్రభా, నువ్వే తీసుకెళ్ళిపో ప్రభా, ఒక్క అడుగు కూడా నేను వేయను ప్రభా, నువ్వే తీసుకెళ్ళిపో. దేవుడు నన్ను తీసుకెళ్ళట్లేదే బాబు, నేను మందిరం రావాలనుకుంటున్నాను కానీ ప్రభు ఎందుకో తీసుకెళ్ళట్లేదు, ప్రభు దేవుడు తీసుకెళ్ళట్లేదంటే అండి. నేను బాప్తిసం పొందేయాలనుకుంటున్నాను కానీ దేవుడు ఎందుకో నన్ను ఆటంకపరిచేస్తున్నాడు. అయ్య బాబోయ్, కొన్ని మాటలు వింటుంటే నా తలపడి వచ్చేస్తుంటుంది.
దేవుడు ఆటంకపరిచేస్తాడంట. 2000 సంవత్సరాల క్రితము మన అందరి కొరకు అతి క్రూరంగా సిలువ వేయబడిన యేసుక్రీస్తు ప్రభు, తన విలువైన రక్తాన్ని మన అందరి కోసం కార్చిన ప్రభు ఆటంకపరిచేస్తాడంట రక్షణ కొరకు. ఇంకెప్పుడు సమయం వస్తుంది మందిరం లోపల రావడానికి? ఎప్పుడు సమయం వస్తుంది నేను బాప్తిసం తీసుకోవడానికి? ఏదో ఆటంకపరిచేస్తున్నాడు ప్రభు అంటారు. మనం ప్రయత్నం చేయకుండా, మనం ఒక అడుగు వేయకుండా కార్యం జరగదు. గుర్తుపెట్టుకోండి, మీ జీవితంలో ఏ కార్యమైనా జరగాలి అనుకుంటే మీ ప్రయత్నము లేకుండా దేవుడు ఏ కార్యం కూడా చెయ్యడు. అలాగని మీ ప్రయత్నంతో దేవుడు మీ జీవితంలో కార్యం చేయడు. ఈ 2 విషయాలు జాగ్రత్త పట్టుకోండి. అంటే మన ఈ ఆశీర్వాదము మన ప్రయత్నం వల్ల వచ్చింది కాదు. మన ప్రయత్నం వల్ల వచ్చింది కాదు. ఫర్ ఎగ్జాంపుల్, బాగా చదివామనుకోండి, బాగా చదవను అందరూ పాస్ అయిపోతున్నారా? ఇంటర్వ్యూకి వెళ్తున్నారు చాలామంది. ఇంటర్వ్యూకి వెళ్ళిన అందరూ జాబ్ కొట్టేస్తున్నారా? వ్యాపారాలు చాలామంది చేస్తున్నారు. వ్యాపారం చేస్తున్న అందరూ క్లిక్ అయిపోతున్నారా? లేదు. మీకు అర్థమవుతుందా? లేదు. సో కాబట్టి నువ్వు పెట్టాల్సిన ఎఫర్ట్ పెట్టాలి. ప్రభా, నీ నామానికి మహిమకరంగా నేను జీవించాలి ప్రభా, నీ తల ఎత్తుకునేలాగా నేను ఉండాలి ప్రభా అని ఆయన తల ఎత్తబడడానికి మీ ప్రయత్నం ఏంటి అది ప్రభు అడుగుతున్నాడు. మీరు దీవించబడితే ఇక్కడికి వచ్చి ప్రభా నీ సాక్ష్యం చెప్పుకుంటాను ప్రభా. తెలియక అడుగుతానండి, ప్రభు మీ సాక్ష్యం చెప్పుకోవడం వల్ల ప్రభుకి వచ్చేది ఏముందండి అంటే, వీళ్ళు సాక్ష్యం చెప్తారంట, ప్రభు గంతులు వేసుకొని పరిగెట్టుకొచ్చి అమ్మ బాబు వీళ్ళు సాక్ష్యం చెప్పేస్తారంట, వీళ్ళకి ఇంట్లో అద్భుతాలన్నీ కొమ్మరించేస్తాను, వీళ్ళు సాక్ష్యం చెప్తారంట. మీ సాక్ష్యంలో దేవుడికి ఏం ఉపయోగం ఉంటుంది? మీ సాక్ష్యంలో దేవుడికి ఉపయోగం ఉంది? మీ ఆత్మీయ జీవితం కోసం మీరు పరిగెట్టకుండా, దేవుడి కోసం మీరు ఆలోచించకుండా, మీ సాక్ష్యాన్ని మీరు కాపాడుకోకుండా, ఏదో సాక్ష్యం చెప్తాను కదా ప్రభువును కార్యం చేసే అంటారు చాలామంది. క్రీస్తు కొరకు సాక్షిగా జీవించడం అనేది మంచిదే, కానీ ప్రభుకి ఆఫర్ అనమాట ఇది. ప్రభుకి ఇది ఆఫర్. ఇది ఏంటి ఆఫరు? ప్రభా సాక్ష్యం చెప్పుకుంటాను ప్రభా, ఈ అప్పు తీర్చేస్తే నేను సంఘానికి వచ్చి సాక్ష్యం చెప్పుకుంటాను ప్రభా. నువ్వు సంఘానికి వచ్చి సాక్ష్యం చెప్పడం కాదు, మీ విధేయత ఏంటి? ఈ అద్భుతం వెనక మీరు ప్రభువుని ఎంత దగ్గరకు వచ్చారు? ఈ అద్భుతం వెనక మీ ఆత్మీయ జీవితం ఎలా పెరిగింది? ఈ అద్భుతం వెనక దేవుడికి మీరు ఎంత సన్నిహితంగా వచ్చారు? ఏమి నేర్చుకున్నారు? అది పక్కన పెట్టేసి ఏదో ఒకటి మైక్ పట్టుకొని సాక్ష్యం చెప్పుకుంటాను అని అనుకోవడం అనేది మూర్ఖత్వం. అది దానివల్ల దమ్ముడి ఉపయోగం ఎవరికి లేదు. విధేయత లేకుండా చెప్పే సాక్ష్యము దేవుడు యాక్సెప్ట్ చేయడు. అది విధేయత లేకుండా మీరు వేసే మీ ధనాలు, వేల కొలది రూపాయలు ఏమి ఉపయోగం లేదు. నేను అందుకే చెప్తాను, దేవుడు వాక్యంతో మీరు కట్టబడకుండా, దేవుడు వాక్యంతో మీరు దీవించబడకుండా, విధేయత లేని మీ కానుక దేవుడు యాక్సెప్ట్ చేయడు. విధేయత లేని మీ ప్రార్థన దేవుడు యాక్సెప్ట్ చేయడు. సుంకరి పరిసేడు ప్రార్థన చేశారు. ఎవరు ప్రార్థన యాక్సెప్ట్ చేశాడండి? పాపినైన నేను తల ఎత్తుటకైనను యోగ్యుడను కాదు ప్రభా అని తగ్గించుకున్న వాడి యొక్క ప్రార్థన హెచ్చించబడింది. గదవుతుందా? తగ్గింపు లేకుండా అక్కడ చేసే ప్రార్థన వృధా. తగ్గింపు లేకుండా ఒకవేళ నేను మైకపడి ధన బల్లలు కొద్దిస్తాను అనుకోండి, ఉపయోగము ఏమీ లేదు. మీ ఆత్మీయ జీవితము జాగ్రత్తగా కాపాడుకోవాలి. దానికి తగిన ప్రికాషన్స్ మనం తీసుకోగలగాలి. నా ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవడానికి నేను చేసే ప్రయత్నాలు, జాగ్రత్తలు ఏంటి? అది మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అందరూ చాలా మంచిగా హ్యాపీగా ఆరోగ్యంగా ఉన్నాం. మంచి భోజనము, ఆరోగ్యకరం, హెల్తీగా ఉండాలంటే ఏం చేయాలి? టైంకి తింటూ ఉండాలి, టైం పడుకుంటూ ఉండాలి. అలాగే తినేవి ఏం తింటున్నావో శ్రేష్టమైన తినాలి. ఎక్కువ హెల్తీగా ఉండే తినాలి, బాగా ఉన్న తినాలి, తాజా పళ్ళు తినాలి, కుళ్ళుపని పురుగు పట్టిన తినకూడదు. సో ఇవన్నీ మన ఆరోగ్యానికి తీసుకునే. సో ఇవి తీసుకోవడం వల్ల ఏమవుద్ది? మన శరీరము, మన ప్రయత్నం ఏం చదువుద్ది? ముందుకు నడుస్తుంది ఆరోగ్యకరంగా. చెప్తారు కదా, రోజు ఒక యాపిల్ తింటే డాక్టర్ దగ్గరికి వెళ్ళక్కర్లేదంట. ఆ యాపిల్ కూడా కల్తీ అయిపోయాను, మరి ఏ యాపిల్ తినాలో కూడా తెలియదు. ఇంకా డాక్టర్స్ ఇక్కడ ఉన్నారు. యాపిల్స్ ఇంకా కల్తీ అయిపోయినాయి అంటే ఆత్మీయత నార్మల్ చెప్తున్నాను. అలాగే మనం ఏ శ్రమకి, లేకపోతే ఎటువంటి ఆత్మీయ తగ్గుదలకి, లేకపోతే ఆత్మ జీవితం యొక్క శ్రమలకి
మన ఆత్మీయ జీవితం మీద పడే శోధనకి మనం నిలబడాలి అని అనుకుంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు కరోనా వచ్చింది, చాలామంది కరోనా వచ్చిన వాళ్ళందరూ చనిపోలే. వాళ్ళ బాడీలో తట్టుకునే శక్తి, మొదటి దేవుని కృప అనుకోవచ్చు, తర్వాత వాళ్ళు తట్టుకునే శక్తి, బలం ఉన్న వాళ్ళు నిలబడ్డారు. అంటే దాని అర్థం ఏంటి? వారి మీద వచ్చిన ఆ శ్రమని తట్టుకునే బలము వారు ఆల్రెడీ సంపాదించుకున్నారు. దిస్ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. ఇప్పుడు దేవునిలో ఆత్మీయ జీవితాన్ని మీరు వెళుతున్నప్పుడు నీ మీద పడుతున్న శోధన, నీ మీదకి వస్తున్న శ్రమలు తట్టుకునే ఆత్మీయ జీవితాన్ని మీరు కాపాడుకున్నారా? ఆత్మీయ జీవితాన్ని మీరు సంపాదించుకున్నారా? మీ ఆత్మీయ బలము ఎలాగుంది? బలహీనంగా ఉందా? బలంగా ఉందా? తోత్తపడిపోయేలాగా ఉందా? ఎంతమంది వచ్చినా సరే స్ట్రాంగ్గా నిలబడేట్టుగా ఉందా? ఎలా కొనసాగించుకుంటున్నారా? బలంగా ఉండాలనుకోండి ఏముంది? రోజు చేసుకుని తాగితే బలం వచ్చేద్దంటారా? రోజు చారేసుకుని తినేస్తే బలం వచ్చేద్దా అంటారా? ఏమండి? రాదు. బలంగా ఉండాలంటే ఏం చేయాలి? బలమైన భోజనం తినాలి, అప్పుడు బలంగా ఉంటాం. ఈరోజు మన ఆత్మీయ జీవితం కూడా చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. అలా కాపాడుకోలేకపోతే ప్రభు సెలవిస్తున్నాడు, బుద్ధి గలవాడు బుద్ధి లేనివాడు ఇల్లు కట్టారంట. ఇద్దరు ఇల్లు కట్టారు. పైకి చూడడానికి ఇద్దరు బాగానే ఉన్నారు. ఇద్దరు ఇల్లు బాగా మంచిగా కనబడుతున్నాయి. పెయింటింగ్లు వేసారు, ఆర్కిటెక్చర్ మొత్తం, ఫ్రంట్ అపిరెన్స్ అంతా, లోపలంతా అన్నీ నగనగనగలు ఆడుతున్నాయి. ఒకరోజు తుఫాన్ అన్నారంట. ఆ తుఫాను కాస్త వరదలు వస్తున్నాయంట. ఆ ఇంటి మీద కొడుతుందంట ఆ గాలి. అదిని చూడ రెండు ఒకేలాగా ఉన్నాయి, కానీ ఒకటి ఊగుతుందంట. గాలికే ఊగిపోతుందంట ఒకటి. వరదలు వచ్చాయంట, రెండింటి మీద కొట్టిందంట. ఆ వరదలకి లా కొప్పు కూలిపోయిందంట ఒకటి. మరొక బిల్డింగ్ స్ట్రాంగ్గా నిలబడిందంట. సేమ్ తుఫాను, సేమ్ వరద, సేమ్ శ్రమ. ఒక బిల్డింగ్ నిలబడింది, ఒక బిల్డింగ్ కూలిపోయింది. ఒకడు బండ మీద స్ట్రాంగ్గా కట్టుకున్నాడు, ఒకడు ఇసుకలో సోంబర్లా కట్టుకున్నాడు. బండ మీద శ్రమ ఎక్కువ పెట్టాలి, ఇసుక అనుకోను గబ తోబేసి లోపల వేసేసి టక్క కట్టేయచ్చు. ఈ ఇసుకలో కట్టిన వాళ్ళందరూ షార్ట్ కట్స్ అనమాట. షార్ట్ కట్స్ అంటే తక్కువ దూరంలో త్వరగా వెళ్ళిపోవాలి. వేరే రూట్లో, మెయిన్ రూట్ కాకుండా వేరే రూట్లో త్వరగా రీచ్ అయిపోవాలి. వేరే రూట్లో త్వరగా గొప్పలో అయిపోవాలి. వేరే రూట్లో త్వరగా మనం పాస్ అయిపోవాలి. అంటే వేరే రూట్లో ఫాస్ట్గా తినేయాలి, ఫాస్ట్గా కుక్ చేసేయాలి. ఫాస్ట్ ఫుడ్ ఫాస్ట్గా కుక్ చేసేయాలి, ఫాస్ట్గా అయిపోవాలి. సో కాబట్టి ఇవన్నీ ఏం చేస్తాయి? మనకి హానికరమైనవి. ఈ బుద్ధి గలవాడు తన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకునే విషయంలో ఇసుక మీద కట్టి దన ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ వేసాడు. ఈ సెకండ్ ఫ్లోర్ వేసి పైన చూస్తున్నాడు, ఈడు ఇంకా గ్రౌండ్ ఫ్లోర్లోనే పునాది వేస్తా కూర్చున్నాడు. వాడు చూస్తున్నా, ఒరే పూర్ ఫెలో, ఇంకా పునాది వేస్తా కూర్చున్నావా? నేను చూడు, నేను ఒకేసారి కట్టాము, ఇప్పుడు ఈ సెకండ్ ఫ్లోర్లో ఉన్నాను నేను, నువ్వు ఇంకా తవ్వుతూ కూర్చున్నావా, ఇంకా పిల్లలు వేస్తా కూర్చున్నావా అన్నాడు. వాడికి తెలుసు నేను చేస్తున్న పని, నేను ఎంత స్ట్రాంగ్గా వేస్తున్నాను, ఇంకా లైఫ్లో తిరిగి చూడడం అవసరం లేదు. హల్లెలూయా. కొంతమంది వాళ్ళు కట్టే కన్స్ట్రక్షన్స్, వాళ్ళు వేసే ఆలస్యమైనా సరే జాగ్రత్తగా, నిదానంగా, స్ట్రాంగ్గా, ఇంకా మళ్ళా లైఫ్లో చూసుకోవడం అవసరం లేదు. ఒక 80-100 సంవత్సరాలు లైఫ్లో చూసుకోవడం అవసరం లేదు అంటూ ఉంటారు వాళ్ళు. ఎందుకంటే అంత స్ట్రాంగ్గా వాళ్ళు వేస్తున్నారు. వాడు ఆలస్యంగా ఎదిగిన, ఆలస్యంగా కట్టబడిన ఈ ఇద్దరి ఆత్మీయ జీవితము శ్రమలు వచ్చాయి, ఇబ్బందులు వచ్చాయి. ఒకరోజు ఒకటిది కూలిపోయింది, ఒకటి పరుగు మధ్యలో ఆగిపోయింది. ఆలస్యంగా వచ్చిన ఒకటిది నిలబడింది. సో మన ఆత్మీయ జీవితాన్ని సక్సెస్ఫుల్గా కాపాడుకునే విషయంలో మనం తీసుకుంటున్న జాగ్రత్తలు. ఈరోజు ఇక్కడ ప్రభు వాక్యం సెలవిస్తుంది, భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణ. నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము. సరే, ఎలా ఉండాలండి? ఎల్లప్పుడూ చూసుకోవాలి. అందుకే చెప్పాను కదా ఇందాక, మైండ్లో ఒకటి ఫిక్స్ అయిపోవాలి. నా ఆత్మీయ జీవితము
కొరకు ఏదైనా చేస్తాను అని మైండ్లో ఫిక్స్ అయిపోవాలి. అది ఫిక్స్ అయిపోతే దానికి ఏది వచ్చినా సరే వెంటనే మనం మింగిల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది, మెల్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. మనం కొన్ని బార్డర్ పెట్టుకుంటుంటాం. ఈ బార్డర్ దాటామా అంతే, ఇంకా అయిపోయాడు. ఇంకా వాడు ఈ బార్డర్ దాటామా అంతే, అయిపోయింది. నో. సో ప్రభు నామానికి మహిమ కలగకుండా జరిగే ఏదైనా సరే నేను అసలు సహించలేనండి, అసలు సహించలేను. ముందు ప్రభు పేరు రావాలి, అప్పుడు నా పేరు రావాలి. ఏ కార్యానికైనా సరే దేవుడి నామానికి మహిమ రాని ఏ కార్యం కూడా నాకు అవసరం లేదు. అది ఏదైనా సరే విడిచిపెట్టేస్తాను. సో కాబట్టి ఇక్కడ ప్రభు చెప్తున్న మాట చూడండి, మీరెల్లప్పుడూ విధేయులై, దేవుడు చేసిన కార్యాన్ని మనం ఏం చేయాలి? విధేయులై, ఇది ప్రభు జరిగింది, ఇది ప్రభు వల్ల జరిగింది, ఇది ప్రభు వల్ల పొందుకున్నాను, దీనికి కారణము యేసు ప్రభు అని మనం ఏం చేయాలి? ఆయనకి విధేయత చూపాలి. ఆ ఘనతకి విధేయత చూపి ప్రభుకి అప్పగించాలి. ఆ స్థానానికి విధేయత చూపి ప్రభుకి అప్పగించాలి. సో కాబట్టి మన ఆత్మీయ జీవితాన్ని సక్సెస్ఫుల్గా ముందుకు నడిపించాలంటే ఏం చేయాలండి? ఎప్పుడు విధేయులు ఉండాలి? చెప్పాలి. ఎల్లప్పుడూ. నిన్న కాదు, మొన్న కాదు, ఈరోజు కాదు, రేపు కాదు, ఎల్లప్పుడూ చివరి వరకు. మోషే జీవితంలో ఆ ఒక్క విషయాన్ని నేను చూసినప్పుడు చాలా బాధపడుతుంటాను. 40 సంవత్సరాలు ఇశ్రాయేల్ ప్రజలు నడిపించి ఎట్టకేళ్ళకి చివరికి ఆశీర్వాదం అతనే కోల్పోయాట. పరలోకానికైతే వెళ్ళండి, కానీ కానాను చూడాలి, కానాను రీచ్ అవ్వాలి. దాని కొరకు 40 సంవత్సరాలు, దాదాపు 25 లక్షల దగ్గర నుంచి పుట్టగొడుగులో పెరిగిపోయిన ఆ ఇశ్రాయేల్ ప్రజలు దాదాపు 40 లక్షల పైన పెరిగిపోయారు. అందరూ అరణ్యంలోనే పెరిగిపోయారు. అరణ్యంలో పెళ్ళి అయిపోయింది, అరణ్యంలో కాపురాలు జరిగిపోయిన, అరణ్యంలో పిల్ల పుట్టేసి అరణ్యంలో ఎదిగిపోయారు. వాళ్ళ వస్త్రాలు నలగలేదు, చెప్పులు అరగలేదు. 40 సంవత్సరాలు వాళ్ళ మన్నా ఆగలేదు. 10 కుటుంబం మన్నా, ఇంకో కుటుంబం మొత్తం నేను అనలేదు. ఎంతమంది వస్తే అంతమందికి మన్నా కురిసింది అక్కడ. హల్లెలూయా. కానీ చివర్లో ఆ బండని మాట్లాడవయ్యా అంటే కొట్టవయ్యా అంటే మాట్లాడి దేవుడు మాటకి అవిధేయత చూపాడు చివరికి. అందుకే బైబిల్ సెలవిస్తుంది ఏంటంటే, అంతం వరకు సహించిన వాడే, గట్టిగా యేసునాథా, అంతం వరకు సహించిన వాడే రక్షించబడతాడు, వాడే పరలోకానికి వెళ్తాడు. కాబట్టి ఈ అంతం వరకు అనేది పాయింట్. చాలామంది అనుకుంటారు, ఏదైనా ఒక గలిబిలి, ఏదైనా ఒక శ్రమ, ఏదైనా ఒక ఇబ్బంది జరుగుతున్నప్పుడు ఇంకెంత కాలము, ఇంకెన్ని రోజులు అంటారు. నేను అందుకే చెప్తాను, వాళ్ళకి ఫిక్స్ అయిపోయింది, లైఫ్ లాంగ్ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఏంటి గలిబిలి అని అనుకుంటున్నారా? ఫిక్స్ అయిపోయింది, అది లైఫ్ లాంగ్ ఉంటుంది అది. కాబట్టి లైఫ్ లాంగ్ మీరు విధేయత చూపాలన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టేసుకోండి. లైఫ్ లాంగ్ నీ నోరు మూసుకోవాలా? ఇంకెంతకాలం నోరు మూసుకోవాలి? గుర్తుపెట్టేసుకోండి, లైఫ్ లాంగ్ మీ నోరు మూసుకూర్చోవడమే. లైఫ్ లాంగ్ మీ ఆత్మీయ జీవితానికి ఏది కూడా ఆటంకపరిచేది, మీ బాధలు, మీ ఏడుపులు, ప్రతిది కూడా ప్రభు పాదాల దగ్గరే. ప్రభు అద్భుతం చేస్తాడు. చివరి వరకు ఎదురు చూడడమే. సో కాబట్టి ఎల్లప్పుడూ కూడా విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందు. హల్లెలూయా. చూసారు ఇక్కడ ఎంత క్లియర్గా ప్రభు చెప్తున్నాడు. పౌలు భక్తుడు ఈ ఫిలిప్పీ సంఘానికి శ్రేష్టమైన విషయాలు, నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక అంటే, పాస్టర్ గారి దగ్గర ఉన్నప్పుడు, ఇప్పుడు పాస్టర్ గారు ఉన్న పెద్ద లెక్కలేదని కొంతమందికి, పాస్టర్ గారి దగ్గర ఉన్నప్పుడు, మందిరంలో ఉన్నప్పుడు, ఏమండి విశ్వాసుల మధ్య ఉన్నప్పుడు, ఆత్మీయుల దగ్గర ఉన్నప్పుడు వాళ్ళ బత్తి పీక్స్కి వెళ్ళిపోతుంటుందండి, ఎవరెస్ట్కి వెళ్ళిపోతుంటుంది. అది ఏదో మాట అంటారు కదా, ఏంటది, తారాస్థాయికి వెళ్ళిపోతుంటుంది. ఎప్పుడు విశ్వాసుల మధ్య, మందిరము మధ్య, ప్రభు దగ్గర, పాస్టర్ గారి దగ్గర ఎలా ఉంటుంది? సో ఇక్కడ పౌలు భక్తుడు మాట్లాడుతున్నాడు, దేవుడు ఒక సత్యాన్ని, నేను మీ దగ్గర ఉన్నా
ఆ కాలంలో మాత్రమే కాకుండా నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందు అంటే మనం మందిరం దగ్గర లేని సమయంలో, అవిశ్వాసుల దగ్గర ఉన్న సమయంలో, లోకంలో ఉన్న సమయంలో, అపవాది యొక్క తంత్రాలు జరుగుతున్న సమయంలో మరి ఎక్కువగా అక్కడ మాట్లాడుతున్నాడు. ఇక్కడ కాకుండా ఇక్కడ ఉండే ప్రకారము నేను మీతో లేని సమయంలో మరి ఎక్కువగా ఇప్పుడు రాయాలి. భయముతోనూ వణుకుతోనూ మన రక్షణని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. కాపాడుకోకపోతే ఇలా కూడా ప్రార్థన, ప్రభా నా రక్షణ అంతా నువ్వే కాపాడే ప్రభా కాపుదలి ప్రభా, కాపాడే ప్రభా, నువ్వు కాపాడుకోవయ్యా అంటే ఆ పని కూడా ప్రభుకి అప్పచెప్తారు. జ్ఞానానుసారమైన మెలకువ కలిగిన ప్రార్థన చేయాలి. గబగబ కళ్ళు మూసుకుని ఏదో ప్రార్థన చేయడం కాదు. ప్రభా ఏ శ్రమ వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా తట్టుకుని నిలబడే ఆత్మధైర్యము నాకు దయచే ప్రభా, విశ్వాసం నాకు దయచే ప్రభా, భక్తి నాకు దయచే ప్రభా. అది మనం ప్రార్థన చేయాల్సిన విధానం. ఏదైనా రానే తట్టుకునే శక్తి నాకు దయచే ప్రభా, దానికి నిలబడే కృప నాకు దయచే ప్రభా. ఏ శ్రమ వచ్చినా సరే నీ ప్రార్థనా జీవితంలోనే కలిసి ఉండేటట్టుగా ప్రభా నీ కృప దయచే ప్రభా. అది మనం చేయాల్సిన ప్రార్థన. సో కాబట్టి ప్రభు చెప్తున్న ఈ కాలంలో భయముతోనూ వణుకుతోనూ మన రక్షణను మనం కాపాడుకోవాలంటే మీ సొంత రక్షణను కొనసాగించుకొనడి. ఎందుకనగా మీరు ఇచ్చుటకును కార్యసిద్ధి కలుగు చేయుటకును తన దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలిగి చేయువాడు దేవుడే. కొంచెం జాగ్రత్తగా విందాం, కొంచెం మనకు అర్థమయ్యేట్టుగా ఉంది కదా. ఎందుకనగా మీరు ఇచ్చేయించుటకును అంటే చేయుటకును, ఇచ్చేయించుటకంటే ఏదైనా ఒక పని చేయడానికి తీర్మానించుకున్నప్పుడు, ఇచ్చేయించుటకును కార్యసిద్ధి అంటే ఆ పని ఏదైతే చేయాలనుకుంటున్నారో ఆ కార్యసిద్ధి, ఆ పని చేయడానికి మీరు ప్రారంభించినప్పుడును కార్యసిద్ధి కలిగి చేయుటకును తన దయా సంకల్పం నెరవేరుటకై. ఎవరిది? దేవుడి దయా సంకల్పము నా ద్వారా నెరవేరాలి. దేవుడి దయా సంకల్పం మీ ద్వారా నెరవేరాలి. ఎవరి ద్వారా వారు దేవుడి సంకల్పమే నెరవేరాలి. మీ ద్వారా కావచ్చు, నా ద్వారా కావచ్చు, మీ ద్వారా కావచ్చు, ఎవరి ద్వారాకైనా సరే ఏది నెరవేరాలి? నా సొంత పని కాదు, దేవుడి దయా సంకల్పం. ఏది ప్రభా? ఏది నా ఆత్మీయ జీవితంలో నీ సంకల్పం ఏది? ఈరోజు ఈ స్థితిలో ఉన్నాను, నీ సంకల్పం ఏది? అది నెరవేరాలి, అది నెరవేరాలి. దాని కొరకే మనం ప్రయాసపడాలి. సో ప్రతి ఒక్కరు కూడా మనం కనిపెట్టుకోవాలి. ఈ 2024లో మన ఆత్మీయ జీవితాన్ని విజయవంతంగా కొనసాగించుకునే క్రమం ఇది. ప్రభా ఈ దయా సంకల్పము నెరవేరేటట్టు ప్రభా కృప చూపు. సో కాబట్టి దయా సంకల్పం నెరవేరుటకే మీలో కార్యసిద్ధి కలుగు చేయు వాడు దేవుడే. సో కాబట్టి మనలో జరుగుతున్న ఈ కార్యమును మనం ఆత్మీయ జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకోవడానికి మనం ప్రయత్నం చేస్తే ప్రభు ఏం చేస్తున్నాడు? ఆయన దయా సంకల్పాన్ని మన ద్వారాగా నెరవేర్చడానికి. ఎందుకంటే నమ్మకమైన వాళ్ళకే ఆయన పనిస్తాడు, నమ్మకమైన వాళ్ళని పనిగా పెట్టుకుంటాడు. తన ఆత్మీయ జీవితం పట్ల జాగ్రత్త లేనివాడు, భద్రత లేని వాడికి దేవుడి పరిచయం ఎలాగేస్తాడు? దేవుడి మాట ఎలా మాట్లాడతాడు? దేవుడు మాట్లాడలేదండి ఎలా మాట్లాడతాడు? ఆయన మీ ఆత్మీయ జీవితమే సరిగ్గా కాపాడుకోవట్లేదు, ఇంకేం కనబడతాడు? బయలుపరచబడిన వాక్యానుసారంగానే మనకు నడవట్లేదు. వాక్య ప్రక్షితులు అంటే ఎక్కడి నుంచి వస్తాయి? ఆల్రెడీ దేవుడు బయలుపరిచిన విషయాలు మనం చేయట్లేదు, దీనినే మనం నెరవేర్చలేకపోతున్నాం. ఇందులో అవసరం లేదు అవన్నీ కూడా. సో కాబట్టి మన ఆత్మీయ జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకోనప్పుడు, దానికోసం మనం ప్రయత్నం చేస్తున్నప్పుడు దేవుడి దయా సంకల్పం నెరవేర్చడానికి ఆయన నిన్ను వాడుకుంటాడు, నన్ను వాడుకుంటాడు, ప్రతి ఒక్కరు కూడా ఆయన వాడుకుంటాడు. అడగాల్సిన అవసరం లేదు. నమ్మకం ఎందుకు కుదురుకుంటారండి? ఒక కంపెనీలో జాబ్ చేస్తున్నాం, వచ్చాను, మళ్ళీ కంపెనీకి వచ్చాను, వీడికి 10,000 రూపాయలు ఎత్తే నాకు ఈ పని వస్తుంది, 30,000 40,000 వీడి వల్ల నాకు లాభం జరుగుతుంది కాబట్టి 10,000 రూపాయలు జీతం ఇచ్చి పల్లె పెట్టుకుంటాను. వాడి పని నా యజమాని ఒక 30,000-40,000 లాభం వస్తుందని పెట్టుకున్నారు, నా యజమానికి ఒక 90,000-80,000 లాభం వచ్చిందాక ఏం చేస్తాడు? వీడు ఎలా ఉపయోగపడతారు? భలే చాక్గా పనిచేస్తున్నాడండి,
ఇంకోటి పని అవసరం లేదు, కాబట్టి వీడికి ఒక 5,000 పెంచుతాను. సార్ బాగాలేస్తా, నేను ఇది మానేద్దాం. అయ్యో ఎందుకురా మానేద్దాం అనుకున్నా, ఉండు, నీకేం కావాలో చెప్పు, నీకే ఆఫర్ ఉందో చెప్పు. నమ్మకమైన వదులుకోరండి, నమ్మకమైన వాళ్ళు వదులుకోరు. దాని కొరకు యజమానులు సైతం కిందకి దిగి వస్తారు. యోసేపు జీవితంలో జరిగింది అదే. యెహోవా ఆత్మ కలిగిన ఇతని వంటి వాడిని మనం ఎక్కడైనా చూడగలమా అని ఫరోయే మాట్లాడతాడు. దేవుడు ఆత్మ ఒక అన్యుడు కనిపించింది, అన్నదమ్ములు కనిపించలేదు అక్కడ. ఏమండి, అయ్యా నాకు ఇలా కళ వచ్చింది, దేవుడు కళ చూపించాడు, ఎలా చేయబోతున్నాడు అంటే అన్నదమ్ములు కనబడలేదు, తండ్రికి కనబడలేదు, తల్లికి కనబడలేదు, కానీ ఒక అన్యుడు కనిపించింది, ఇతనిలోని దేవునికి ఆత్మ. అందుకే ప్రవక్త తన సొంత ఊర్లో సొంత ఇంట్లో ఘనహీనుడే, వేస్ట్ ఫెలో అయ్యాడు. ఎప్పుడుని బయట ఉంటుంది వాడి పని, బయట ఉంటుంది వాడి కార్యం. అందుకే యేసు ప్రభు అంటే తెలియని వారు ప్రతి చోట యేసు ప్రభు అద్భుతాలు చేశాడు. యేసు ప్రభుకి తెలిసిన వారంటే మరియ కుమారుడు, వడ్లవాన్ కుమారుడు అని పుట్టిన దగ్గర నుంచి ఆ ఊళ్ళో ఒక్క అద్భుతం కూడా పొందుకోలేదు, వాళ్ళు ఒక్క మేలు కూడా పొందుకోలేదండి. అంత దౌర్భాగ్యంలో చూడండి. అక్కడే పుట్టి పెరిగాడు ఆయన, అక్కడే పుట్టి పెరిగాడు కదా. తన సొంత ఊర్లో అక్కడక్కడ ఒక లైన్, అలా ఒక రోడ్డు, ఒక వాకింగ్ వెళ్ళి వస్తే అన్ని అద్భుతాలు చేసి అన్ని అంత పరిచయం చేసిన వాడు మరి సొంత ఊళ్ళు ఇంకెన్ని జరిగిపోవాలి అమ్మా? జరగాల లేదా? చిన్నప్పటి నుంచి చూస్తున్నా వాళ్ళు, కానీ ఎందుకు జరగలేదు? వీడు వడ్లవాన్ కుమారుడు కాదా, మరి యోసేపు కుమారుడు కాదా? ఏమండి, ఆ యోసేపు కుమారుడు కాదా? ఏంటి ఎలా మాట్లాడుతాడేంటి? మెస్సీ అంటాడేంటి? దేవుడు కుమారుడు అంటాడేంటి? నిన్న మొన్నటి వరకు మనతో పాటు పొలంలోకి రాలేదా అని మాట్లాడుకుంటున్నారు. ఘనహీనుడే, మన సొంత ఊర్లో ఎప్పుడు కూడా ఘనహీనుడిగా ఎంచబడుతుంటాడు. సో కాబట్టి ఇక్కడ ప్రభు తన కార్యసిద్ధి కలిగించడానికి, తన దయా సంకల్పాన్ని మీ జీవితంలో నెరవేర్చడానికి ప్రత్యక్షపరచబడిన వాక్యాలు మనం ముందుకు వెళుతున్నప్పుడు, వాక్యాన్ని నెరవేర్చుకున్నప్పుడు దేవుడు తన ప్రత్యక్షతలు మీకు ఇచ్చి ఆయన ఆత్మీయ జీవితంలో నడిపిస్తుంటాడు. మన విశ్వాసాన్ని జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి. ఒక వాక్యం చదవండి, గల్తీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, గలేషియన్స్ చాప్టర్ 6 verse 8. గల్తీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 8వ వచనము. తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షయను పంట కోయును, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవము పంట కోయును. ఇక్కడ ఆత్మీయ జీవితాన్ని, తన రక్షణ, తన ఆత్మీయ జీవితాన్ని ఇక్కడ ఒక మాట రాస్తున్నారు. ఏం చెప్తున్నారు ఇక్కడ? తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమును పంట కోయును. శరీరేచ్ఛలను బట్టి అంటే శరీర సంబంధమైన మనుషులను బట్టి, మనుషుల మెప్పు కొరకు, మనుషుల యొక్క దాని ఏమంటారు మంచితనం కొరకు, వాళ్ళ దగ్గర మంచి అనిపించుకోవడానికి, బెస్ట్ అనిపించుకోవడానికి, వాళ్ళు నన్ను చూసి జాలిపడాలి, వాళ్ళు నన్ను చూసి నా దగ్గర రావాలి, వాళ్ళు నన్ను ఓదార్చబడాలి, కానీ వాళ్ళ కష్టాలు నష్టాలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పుకున్నాను. నో దేవుడు దాన్ని అంగీకరించట్లే. సో శరీరేచ్ఛలు బట్టి ఒకవేళ మనం అటువంటి మెప్పును, ఘనతను, జాలిని మనం కోరుకుంటే దాని ప్రకారమే మీకు బెనిఫిట్ ఉంటుంది. మనుషులు కనబడాలి, మనుషులను మెచ్చుకోవాలి అనుకుంటే ఏముంది, ఆ పనులు మనుషుల రీతిగానే ఉంటాయి, మనుషులు మెచ్చుకుంటారు. ఉపయోగం ఏంటి మీకు? ఇవాళ ఒకలాగా రేపు ఒకలాగా మారిపోయే మనుషుల దగ్గర నుంచి వచ్చే మెప్పు నీకు ఎందుకు? అది దేనికి ఉపయోగపడద్ది? అది ఎక్కడ ఉపయోగపడదు. పైగా జీవితాంతం వాళ్ళకి సాగిరి చేయాలి నువ్వు, ఎందుకంటే వాళ్ళు మెప్పు కావాలి కదా. వాళ్ళు మెప్పు కావాలంటే ఏం చేయాలి? అలా చేస్తా కూర్చోవాలి. అది ప్రభుని ముందు పెట్టుకున్నామని ఆత్మానుసారంగా మనం చేయడానికి మనం తీర్మానం చేసుకున్నాం అనుకోండి. ఎందుకంటే ఆత్మానుసారంగా ఈ భూమి మీద ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా, ఎవరు చూసినా ఎవరు చూడకపోయినా, మా పనులన్నీ కూడా నా ఆత్మీయ జీవితంలో, నా విశ్వాస జీవితంలో నా పనులన్నీ కూడా రహస్యంగానే జరిగిపోతుండే. ఎవరు చేశాడు, ఎవరు శుభ్రపరిచాడు, ఎక్కడికి వచ్చాడు, ఏం చేశాడు అన్న పేర్లు కూడా తెలియదు. యూత్ వాళ్ళు అంతే, ఒక వాడితో పోద్ది, కొంచెం సంఖ్య ఎక్కువమో గుంపులో వెళ్ళిపోతుంటుంది. అది ఎవరు చేశారంటే మన యూత్ వాళ్ళు చేశారంటే అయిపోద్ది అలాగా. ఎందుకంటే ఆ ప్రతిఫలం మనం నిలబడాలి.
నేనే చేశాను ఫస్ట్ గారు, నేనే చేశాను, అదంతా నేనే వచ్చాను, నేనే వెళ్ళాను అని మనం వెళ్ళి వాళ్ళ మెప్పు కోసం చూస్తాం అనుకో, సబాష్ వెరీ గుడ్. దానివల్ల నాకు ఏమవుతుందో చెప్పాను, ఏమొస్తుంది నాకు దానివల్ల? అది ప్రభు చూస్తే ప్రభు దాని ప్రతిఫలం ఇస్తాడు నాకు. అది నాకు ఉపయోగకరం. అది మనుషుల మెప్పు మనకి ఉపయోగకరంగా. సో కాబట్టి శరీరేచ్ఛానుసారంగా మనము విత్తితే శరీరము నుండి క్షయమును పంట కోయును. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోయును. హల్లెలూయా. ఇప్పుడు మన వాక్యం దేని గురించి మాట్లాడుతున్నాం? మన రక్షణ, ఆత్మీయ జీవితము సక్సెస్ఫుల్గా కాపాడుకోవాలి. అది ఎప్పటి వరకు? అంతం వరకు. ఇక్కడ ఏమంటున్నాడు? నిత్య జీవము అంటున్నాడు ఇక్కడ. అంటే రీచ్ అయిపోయాం మనం. హల్లెలూయా. పరలోకానికి వెళ్ళిపోయాం మనం. పరలోకానికి వెళ్ళిపోయాం. ఎప్పుడు? చదవండి మళ్ళీ. తన శరీరము నుండి క్షయమును పండుకోయును, ఆత్మను బట్టి విత్తువాడు. అంటర్లైన్ ద పాయింట్. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవము పంటను కోయును. మీరు ఆత్మను బట్టి విత్తగలిగితే మీ జీవితంలో నిత్య జీవం గ్యారంటీ. రాసి ఇచ్చేస్తాను నేను కూడా. నిత్య జీవం గ్యారంటీ. ఆత్మానుసారంగా మనం చేయగలగాలి. మనుషులు బట్టి కాదు, మనుషులు ఏమనుకుంటారు దాన్ని బట్టి కాదు. నో, మనం వేసే ప్రతి స్టెప్పు మన సాక్ష్యాన్ని ఎత్తి చూపగలగాలి. మన సాక్ష్యాన్ని ఎత్తి చూపగలగాలి. అలా స్టెప్ వేయండి. మనం తీసుకునే ప్రతి తీర్మానం కూడా మన ఆత్మీయ జీవితాన్ని చూపించగలగాలి. మీరు ఏదైనా చేయండి, ఎక్కడికైనా వెళ్ళండి, ఎలాగైనా ఉండండి, దానిని బట్టి సాక్ష్యం బయటికి రావాలి. దానిని బట్టి దేవుని నామం మహిమపరచబడాలి. ఒకవేళ అలా కాదుని పక్షంలో అది మీ సొంతంగా తీసుకున్న నిర్ణయాలు, మీ భావోద్రేకాల నుంచి తీసుకునే నిర్ణయాలు, కంగారులో లేకపోతే శరీరేచ్ఛగా పైన చెప్పాడు కదా, శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు. శరీర ఆలోచనలను బట్టి, శరీర కోపాన్ని బట్టి, శరీర తలంపులు బట్టి విత్తుబడి ఏం చేస్తాడు? శరీరానుసారంగా, ఓహో ఇలా చేశారా నేను ఎలా చేస్తానంతే, వాడు అలా చేస్తాడు నేను ఎలా చేస్తానంతే అని శరీరం బట్టి ఆలోచిస్తాడు. వాడికి ఆత్మీయ జీవితం వల్ల పెద్ద విషయం లేదు, ఎందుకంటే వాడు పట్టించుకోడు. ఇంకా అది ఎలా పోయినా పెద్ద పని లేదు. మనుషులే వాడు ఇంపార్టెంట్. వాడికి ఇంపార్టెంట్ ఏంటి? మంచి భక్తిపరురాలుగా, మంచి భక్తిపరుడుగా మనుషులకే కనబడాలి. నేను మనుషులకే కనబడాలి. ఎవరైనా ఏదైనా ఒక మాట అన్నారో, నన్ను ఎంత మాట అంటాడా వాడు, నేను ఎంత ప్రార్థన చేస్తాను, నన్ను ఎంతగా నేను పరిచయం చేస్తాను, అందరూ బాగానే ఉన్నారు, నన్నే అంటావా? అందరూ బాగానే చేస్తున్నారు, నన్నే నువ్వు మాట్లాడతావా? అది మీకు ధన్యత అండి. మీ జీవితంలో సరి చేసే వాళ్ళు ఉన్నారా? మీరు ఎంత ధన్యులో, మీ ధన్యత మీకు అర్థం కావట్లేదు. మిమ్మల్ని ఆత్మీయంగా సరి చేసేవారు, గద్దించేవారు మిమ్మల్ని ఉన్నారా? మందలించే వాళ్ళు ఉన్నారా? ప్రేజ్ గాడ్. మీ ఆత్మ ఖచ్చితంగా చివరికి వెళ్ళిపోద్ది. ఈయన ఏదైనా అన్నావు అనుకో, అయిపోయి మళ్ళీ మందిరానికి రాదు, రేపు వెళ్దాం. ఈయన ఏదో మీరు అలా చేశారు కదా, ఇలా చేయకూడదు అని అన్నాం అనుకో, బాబు ఏమైపోయి ఫీల్ పెట్టి ఏమేసుకుంటారు అనుకున్నాం అనుకో, వెళ్ళరు. నేను రాసిస్తాను దాన్ని కూడా. ఫ్రీగా మనుషులు మిమ్మల్ని గద్దించనివ్వాలి. ఆ గద్దెమ్మను పాజిటివ్గా 100% తీసుకోగలగాలి. ఎలా తీసుకోవాలి సార్? మరలా గద్దించాలి వీడు మరలా అనిపించుకోగలగాలి. ఎందుకు వచ్చిన తర్వాత ఎలా పోతారు పోండి, ఎందుకు వీడితో బాధ లేదు అని అనిపించుకున్నాం అనుకోండి, మీరు ప్రమాదంలో ఉన్నట్టు అనమాట. ఆత్మీయ ప్రమాదంలో మీరు ఉన్నట్టు, ఆత్మ సంబంధమైన ప్రమాదంలో. ఇంకా అలాంటి ఏం చేస్తారు? ఒకసారి చెప్తారు, ఇంకో చెప్పడం మానేస్తాను, అలా పోతాడు పోనే ఉంది లేదు. మన ఆత్మీయ జీవితాన్ని మనం ముందుకెళ్ళదండి. ఆలోచన చెప్పువారు అనేక మంది ఉండుట ఆశీర్వాదకరము అని బైబిల్ సెలవిస్తుంది. ముందు పెట్టుకోండి. అలాంటి వాళ్ళు ఉన్నారంటే మీకన్నా ధన్యవంతులు ఎవరు లేరని నేను చెప్తున్నాను. అలా మమ్మల్ని సరిచేసే వారిని మేము ప్రేమించేవాళ్ళం, అలా మమ్మల్ని తిట్టేవారి కోసం మేము ప్రేమించేవాళ్ళం, అలా మమ్మల్ని కొట్టే వాళ్ళ కోసం మేము ప్రేమించేవాళ్ళం. వాళ్ళ గురించి ప్రభుని స్తుతించాము. ప్రభా మమ్మల్ని సరిచేసే వాళ్ళు, తిట్టేవారు, మందలిచ్చేవారు ఉన్నారు. వాళ్ళతో గంటలు మాట్లాడక గంటలు మనం కూర్చొని అవసరంలే. ఇక్కడికి వచ్చారు కదా లాస్ట్ యానివర్సరీగా నా మెంటర్ జాన్, 1 సంవత్సరమే ఆయనతో పాటు నేను కలిసి ఉన్నది. 1 సంవత్సరమే ఆయన దగ్గరతో ఆయన ప్రార్థనా జీవితం కలిసి ఉన్నది. ఆ సంవత్సరంలో కూడా, ఆ సంవత్సరం పాటులో కూడా నాతో కొంచెం మంచిగా మాట్లాడింది కొన్ని వేల మీద లెక్క పెట్టుకోవచ్చేమో.
ఎప్పుడు తిట్టడమే, ఎప్పుడు మళ్ళీ ఇదేంటి అదేంటి అదేంటి ఇదేంటి ఇదేంటి అదేంటి. అలాంటి ఎవడుంటాడండి అసలు? ఏం చేసినా ఇదంటే మాట్లాడతాడు. ఒక అడుగు వేసినా ఒక అడుగు వేయకపోయినా ప్రతిదినా నో. వేరే వాళ్ళ విషయంలో నేను చెప్పాను అలాగా. ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడాను, అన్న వేరే వాళ్ళు ఏదో మాట్లాడుతున్నప్పుడు కొంచెం మామూలుగా మాట్లాడితే, అలా మాట్లాడితే ఆత్మీయ జీవితం సరిచేయబడదు అని చెప్పేవారు. ఆత్మీయ జీవితం సరిచేయబడదు, గద్దింపు అనేది ఉండాలి. అది తృణీకరించాడా పశుప్రాయుడు అని బైబిల్ చెప్తుంది. గద్దింపుని తృణీకరించేవాడు పశుప్రాయుడు, సామెతల గ్రంథంలో ఉంటుంది. మంచిగా మాట్లాడేది మంచిగా కున్నే లెక్క పెట్టగలము. మిగతా అవన్నీ కూడా ఇలాగా అలాగేటి అక్కడేటి ఎక్కడేటి ఇదేంటి అదేంటి. వాలంటరీగా మందిరంలో ఎలాగ ఎక్కడైనా మనం నుంచున్నా మనకి ఎక్కడి నుంచి చూసి కూడా తెలియదు, వచ్చేసేవాడు అంతే. ఏమన్నా నుంచోడు పెట్టి ఆ స్టైల్ ఏంటి, ఆ లుక్ ఏంటి, ఏ పని మీద వచ్చో ఎటు చూస్తున్నావు, అది కాదు ఇది కాదు లేదు, ఇంకా అది కాదు కదా పోవడం బయటకి. ఇంకా మనకంతా చాలా ఇదిగా అయిపోయి ఆత్మీయ జీవితం అంత సోమర్తనం అయిపోయింది. ఇది కాదంటే కాదంతే, ఇంకా నోరెత్తేది లేదు. ఇంకా వన్ వే కమ్యూనికేషనే. కూర్చోబట్టి నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నది సోది కొబ్బలేని మానేసాను. దయచేసి ఏం చెప్తారో అది చేయడం మానేసాను. చేయండి, ఎక్స్ప్లెనేషన్ అవసరంలే, దేనికి ఎక్స్ప్లెనేషన్ అవసరంలే. ఏది చెప్పారో ఏది చేయమన్నారో ఎడగలమన్నారో అది చేసుకుంటూ వెళ్ళిపోతే మన ఆత్మీయ జీవితం ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. ఆలోచన చెప్పేవారు మీ యొక్క విశ్వాస జీవితాన్ని అంతవరకు కొనసాగించుకోవాలంటే మిమ్మల్ని మందలించేవారు గద్దించేవారు మీ చుట్టూ ఉన్నారు, అలా ఉంచుకోండి. అది మీ మేలు కొరకు దేవుడు పెట్టాడు, అది మీ క్షేమం కొరకు వాళ్ళు పెట్టారు దేవుడు. ఒకవేళ వాళ్ళు గద్దించకపోతే దేవుడు వాళ్ళని లెక్క అడుగుతాడు. మీకు తెలుసా? మీ దగ్గర ఉన్నారు, మీరు ఒక పని చేశారు, నేను మీరు గద్దించలేదు అనుకోండి, ప్రభు ఎవరిని అడుగుతారు? సేవకుడు అక్కడ ఉన్నావు, నువ్వు ఎందుకు గద్దించలేదు అని అడుగుతాడు. మీరు ఎస్కేప్ అవ్వచ్చు ఈజీగా. హల్లెలూయా. చూడండి, ఇది కూడా మన బెనిఫిటే, ఇది కూడా మన బెనిఫిటే. చెప్పకపోతే నాకు, చేయకపోతే. సో కాబట్టి మన ఆత్మీయ జీవితాన్ని విశ్వాసంతో మనం ముందు కొనసాగించుకోవాలి. అలా కొనసాగించుకోవాలనుకుంటే ప్రభు వాక్యం సెలవిస్తుంది, ఆత్మానుసారముగా మీరు విత్తండి. మీ ఆత్మానుసారంగా విత్తిది ఇక్కడ ప్రభు వాక్యం సెలవిస్తుంది, ఆత్మ నుండి నిత్య జీవనం పంట కోయును. ఆత్మ నుండి ఆత్మానుసారముగా ఏమండి, ఏవి కూడా మనకు కనబడవు, ఇవేవి అక్కడికి రావు. మనకి ఇల్లు ఉద్యోగము అది అది ఏమి మనకు అక్కడికి రావు. సమయం ఉన్నంత వరకు ప్రభు సేవ చేసుకుంటూ వెళ్ళిపోండి. హల్లెలూయా. దేవుడు మీకు ఏం చేస్తున్నాడో అది చేసుకుని ప్రభు సేవ చేసుకుని వెళ్ళిపోండి. ఎప్పుడు హఠాత్తుగా వస్తుందో తెలియదు, హఠాత్తుగా ప్రభు కార్యం వచ్చేస్తుంది, ప్రభు రాజ్యం వచ్చేస్తుంది. మనం అందరము పరలోక రాజ్యంలో నువ్వు నేను నిలబడాలనుకుంటే వీటిని వాడుకోండి. మనసు ప్రభు దగ్గర పెట్టండి, మనసును ప్రభు దగ్గర పెట్టుకోండి. ఏది పోతే పోనండి, లక్షలు పోతే పోనండి, పోయిందే లేదు. ఆత్మీయ జీవితం మిగిలింది కదా. హల్లెలూయా. లాజరు అదే పట్టుకున్నాడు. ఆ ధనవంతుడు బ్రెడ్ వేయకపోయినా, నా జీవితాన్ని ఎవడని పట్టించుకోకపోయినా నా ఆత్మీయ జీవితం జాగ్రత్తగా కాపాడుకుంటానని ఒక భిక్షగాళ్ళగా రోడ్డు మీద కూర్చొని అలాగే ఉండిపోయాడు. కానీ లాజరు ఎక్కడ కూడా అటు ఇటు చూడలేదు. ఎక్కడ పట్టుబడ్డాడు? మళ్ళా ఎక్కడ? అబ్రహాము రొమ్మున ఆనుకున్నాడండి. ఆయన మరణించి ఇహలోకంలో భోగభాగ్యాలు, నా ప్రాణమా తినుము తాగుము సుఖించమన్నాడు. ఎక్కడున్నాడు? పర్మనెంట్ లైఫ్ అది. హల్లెలూయా. పర్మనెంట్ లైఫ్ అది. దయచేసి నేను చాలా రిక్వెస్ట్ చేస్తున్నాను మిమ్మల్ని అందరినీ కూడా, ఏ విధమ చేతనైనా సరే మన కన్ను మూసే సమయానికి ప్రభు చిత్తంలో లేమా, అంతకన్నా దౌర్భాగ్యం ఏదో ఉండదు. జాగ్రత్త. నేను చెప్తున్నాను, జాగ్రత్త. దయచేసి జాగ్రత్త. ఏ క్షణంలో అయినా సరే ఈ భూమి మీద విడిచిపెట్టేది ఉంటే అది ప్రభువును పట్టుకొని విశ్వాసంతోనే మనం ఈ భూమిని విడిచిపెట్టాలి. అది లేని పక్షంలో ఇంకా అది ఊహకు కూడా అందుతుంది. యుగాలు నరకంలో పడే ఆ నరక యాతన మన ఊహకి ఎంత ఆలోచించినా సరే ఊహ కూడా అందదండి అది. సో కాబట్టి ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో ప్రభువైపే మనం చూద్దాం.
ప్రభు కొరకు నిలబడదాం. నువ్వు ప్రభు కొరకు నిలబడితే ప్రభు మీ కొరకు నిలబడతాడు. ప్రభువే చెప్తున్నాడు. అలాగని దేవుడు మీ కార్యాలయాన్ని పక్కన పెట్టేసి నన్ను వెంబడించబట్ల. ఆయన ముందు పెట్టుకుంటే ఆయన నీతిని, రాజ్యాన్ని మొదలు అన్నీ వెనక వచ్చేస్తాయి. అన్నీ వెనక వచ్చేస్తాయి. ఏది చేస్తే అన్నీ మనకేస్తా అని అది చేసుకోండి, అది చేసుకోండి. కాబట్టి మనుషులు పెట్టుకోవడం వల్ల అన్నీ నా వెనక రావు. పాస్టర్ని పెట్టుకోవడం వల్ల అన్నీ నా వెనక రావు. మందిరం పెట్టుకోవడం వల్ల అన్నీ నా వెనక రావు. ఏమండి, విశ్వాసులు పెట్టుకోవడం వల్ల అన్నీ నా వెనక రావు. ప్రభువుని పెట్టుకుంటేనే నా వెనక అన్నీ వస్తాయి. గుర్తుపెట్టుకోండి. విశ్వాసాలు పెట్టుకున్నా, ఏమండి, మనుషులు పెట్టుకున్నా, మందిరాన్ని పెట్టుకున్నా, సేవను పెట్టుకున్నా, ప్రభు సేవ చేయలేని వాడు, ప్రభుకి సేవ చేయలేనివాడు ప్రభు సేవ చేసే అర్హత లేనివాడు. మాత్రం ముందు ప్రభుకి వాళ్ళు సేవ చేయగలరు, ప్రభుకి ప్రార్థన చేయగలరు. ప్రభా ఈరోజు ఏంటి అని ప్రభుకి సేవ చేసి అప్పుడు మందిరానికి రండి. అప్పుడు మీరు వాడబడతారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈరోజు మన ఆత్మీయ జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. కళ్ళు మూసుకుందాం, అందరం కూడా అందరూ కళ్ళు మూసుకుందాం. ఈ 2024లో, ఈ 2023 ఇదే నెలలో మనతో పాటు ఉన్న వాళ్ళు ఈరోజు చాలామంది మనతో పాటు లేరు. ఇదే 2023లో ఇదే సమయంలో ఉన్నవారు ఇప్పుడు మనతో పాటు లేరు. 2024కి మనతో పాటు లేరు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ప్రార్థించేద్దాం. మనిషి జీవితం ఎంతలో కనబడంతలో ఆవిరైపోయేది. సిద్ధంగా ఉండండి, సిద్ధంగా ఉండండి, సిద్ధంగా ఉండండి. లోకము దాని ఆశలు గతించిపోతున్నాయి. లోకంలో వైలెన్స్ పెరిగిపోతుంది. అపవాది క్రియలు పెరిగిపోతున్నాయి. అపవాది రాజ్యం విస్తరించబడుతుంది భయంకరంగా. అట్ ది సేమ్ టైం దేవుడి కార్యం కూడా జరుగుతుంది. మన విశ్వాసాన్ని భయముతో వణుకుతో జాగ్రత్తగా మనం పట్టుకుందాం, జాగ్రత్తగా మనం పట్టుకుందాం. ఈ వాక్యాలు భిన్న వాక్యమైనప్పటికీ ఈరోజు మన జాగ్రత్త మనం తీసుకోగలుగుతున్నామా? మన ఆత్మీయ జీవితం పట్ల జాగ్రత్త మనం తీసుకోగలుగుతున్నామా? అలా తీసుకుంటే ప్రభు మన ఘనమైన కార్యమని చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, కృపగల మా దేవా, నీ పరిశుద్ధ పాదములకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. ఈ బంగారు పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాము నాన్న. ఈరోజు ఈ సమయంలో తండ్రి ఇక్కడ ప్రార్థన చేస్తున్న వారు ఒక తీర్మానం చేసుకున్నామా? ఒక తీర్మానం చేసుకోండి. ఒకటే మైండ్లో పెట్టుకోండి. నా ఆత్మీయ జీవితం నిలబడాలంటే, నిలబెట్టుట కొరకు నేను ఏదైనా చేస్తాను. ఒక తీర్మానానికి వచ్చేసండి. ప్రభాది ఏదైనా సరే, ఎంతవరకు తగ్గించుకోవాలని, ఎంతవరకు ఎక్కాలని, ఎక్కడి వరకు విడిచిపెట్టాలి, ఏది చేయాలని సరే ప్రభా నా ఆత్మీయ జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలయ్యా. నా ఆత్మీయ జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. నేను కాపాడుకోగలిగితే నన్ను అనేక మంది చూస్తున్నారయ్యా, వారు కూడా కాపాడుకుంటారయ్యా. అమ్మా, నిన్ను అనేక మంది చూస్తున్నారు లోకంలో. నీ చుట్టూ వందల మంది, వేల మంది నిన్ను చూస్తున్నారు. అలాగే నిన్ను నీ కుటుంబ సభ్యులు చూస్తున్నారు, నిన్ను నీ బంధువులు చూస్తున్నారు. మీ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోగలుగుతున్నావా? మీరు ఎదుటివారి ఆత్మీయ జీవితాన్ని కూలదోసేలాగా ఉన్నారా? ఎదుటివారి ఆత్మీయ జీవితాన్ని కట్టేవారుగా ఉన్నారా? చాలామంది ఎదుటివారి ఆత్మీయ జీవితాన్ని పడగొట్టేవారుగా ఉన్నారు చాలామంది. ఈరోజు వద్దండి, మనం వారు కడదాము, మనం కట్టబడదాం, అనేక మంది కట్టబడేలా చూద్దాం. పరిశుద్ధ ఈరోజు ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరు కూడా వారి ఆత్మీయ జీవితాన్ని కట్టుకొని భయంతో వణుకుతో వారు కాపాడుకుంటూ, వారిని చూసి అనేక మంది వారు కూడా భయంతో వణుకుతో కాపాడబడేలాగా ప్రభా మీరే సహాయం చేసి బలపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థించి విశ్వాసముతో ఈ ప్రార్థన అడిగి పొందుకున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్.